రాజకీయాల్లో మరో సంచలనమని ప్రతిరోజు వార్తలు వస్తూనే ఉన్నాయి. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ అవుతారంటూ చాలా రోజులుగా ప్రచారం సాగుతుంది. కానీ అంగుళం ముందుకు కదిలింది లేదు. ప్రస్తుతం ఒక స్టెప్ ముందుకు పడటంతో ఆయన అరెస్టుపై మళ్లీ ఊహాగానాలు సాగుతున్నాయి. సర్కార్ అందుకు సిద్ధమవుతుందా? ప్రజల్లో ఈ అరెస్టు ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే లెక్కల్లో కాంగ్రెస్ నాయకులు తల మునకలవుతున్నారు. ఇంతకు ముందుకు పడిన స్టెప్ ఏంటి? ఫార్ములా ఈ కారు రేస్ లో భారీ అవినీతికి పాల్పడినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. ఒక సందర్భంలో కేటీఆర్ కూడా డబ్బు చెల్లించింది వాస్తవం అనే విషయాన్ని అంగీకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు పర్మిషన్ కోరుతూ గవర్నర్ కు ఫైల్ పంపింది. చాలా రోజుల తర్వాత దానికి గవర్నర్ ఆమోదం వచ్చిందని సమాచారం. ఆ ఫైల్ ను గవర్నర్ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి పంపిందట. అంటే ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదుకు గవర్నర్ ఆమోదం వచ్చేసినట్లే. హైదరాబాద్ లో జరిగిన కార్ రేస్ కు సంబంధించిన ఉల్లంఘనలు జరిగాయన్నది కేటీఆర్ పై ప్రధాన ఆరోపణ. నిర్వహణ సంస్థకు విదేశీ కరెన్సీ రూపంలో ఒప్పందానికి ముందే నిధులు చెల్లించారు. ఇలా చెల్లించడం నిబంధనలకు విరుద్ధమని, దీనిపై విచారణ చేయాలని ఎంఏయుడి అక్టోబర్లో ఏసీబీకి ఫిర్యాదు చేసింది. సంబంధం లేని హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకోవడం, రిజర్వ్ బ్యాంకు ముందస్తు అనుమతి లేకుండానే 2 దఫాలుగా 46 కోట్లను విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించడం, దీనికి హెచ్ఎండిఏ బోర్డు అనుమతి లేకపోవడం వంటివి ఫిర్యాదులో మెయిన్ అంశాలు. అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, చీఫ్ ఇంజనీర్ తో పాటు గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రూపంలో కోరింది. ఇద్దరు అధికారులపై విచారణకు అనుమతిని ఇచ్చిన సర్కార్ కేటీఆర్ పై కేసు నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ ను గత నెలలో కోరింది. ఈ అంశంపై న్యాయ సలహాలు తీసుకున్న తర్వాతే గవర్నర్ ఓకే చెప్పారని సమాచారం. ఫార్ములా ఈ కారు రేస్ పై ఈ ఏడాది ఆరంభంలోనే ప్రస్తుత పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ కు నోటీసులు ఇవ్వగా దానికి ఆయన సమాధానం సైతం ఇచ్చారు. అప్పటి మంత్రి కేటీఆర్ ప్రోద్బలంతోనే విదేశీ కంపెనీకి నిధుల బదిలీ చేశామని వెల్లడించారు. అప్పటి నుంచి చర్చానీయాంశంగా మారిన ఈ వ్యవహారం తాజాగా గవర్నర్ ఆమోదంతో కొత్త మలుపు తిరిగే పరిస్థితి కనిపిస్తుంది. సిఐడి విచారణ జరిగితే కేటీఆర్ అరెస్టు అవ్వడం ఖాయమన్న ప్రచారం జరుగుతుంది. పార్టీ కార్యక్రమాలు, సభలు, సమావేశాల్లో పాల్గొంటున్న కేటీఆర్ పదే పదే తన అరెస్టు గురించి మాట్లాడుతున్నారు. ఇటీవల కూడా అరెస్టు గురించి మాట్లాడిన ఆయన తనను అరెస్టు చేస్తే జైల్లో యోగా చేసి ఫిట్నెస్ పెంచుకొని పాదయాత్రకు రెడీ అవుతానని గొప్పగా చెప్పుకొచ్చారు. అరెస్ట్ అయితే పొలిటికల్ మైలేజీ పెరుగుతుందని పార్టీ వర్గాలలో ఒక అభిప్రాయం వినిపిస్తుంది. దీనిపై కాంగ్రెస్ సర్కారు ఎలా ముందుకు వెళ్తుందన్న ఆసక్తి మాత్రం సర్వత్రా నెలకొంది.